అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశిలరా, ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, మన సబ్స్క్రైబరు. ఆ వ్యక్తి తన ఒక పల్లెటూరు, ఆ వ్యక్తిది మొత్తం కూడా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు అయితే ఆ పల్లెటూరులో ఒక ఉంటుంది కదా, ఏదో ఒక అరుగు అట్లాంటిది ఉంటుంది కదా. అక్కడ 10 మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి పోయి వాళ్ళని అడిగాడు, అయ్యా అసలు మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడు అని అడిగితే, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పినటువంటి ఏమిటంటే, అంటే ముస్లిం పెద్ద మనుషులు వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటంటే, అయ్యా దేవుడు మనిషిని కాలక్షేపం కోసము, తన సరదాలు తీర్చుకునే దానికోసం సృష్టించాడు అనే విధంగా ఆ 10 మంది మనుషులు చెప్తే, ఈ వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న, అంటే నిజంగా దేవుడు ఆ మనిషిని కాలక్షేపం కోసం సృష్టించాడా, ఇది నిజమేనా, దీని గురించి తెలియచేయండి అని నన్ను ప్రశ్న అడగడం అనేది జరిగింది. అయితే నేను చెప్తాను చూడండి, ఖురాన్లో ఎక్కడా కూడా మనిషిని కాలక్షేపం కోసం నేను సృష్టించాను, సరదా కోసం నేను సృష్టించాను అనేది ఎక్కడా కూడా లేదు. వాళ్ళు ఏమైనా హదీసుల్లో ఉండేటటువంటి మాటలు తీసుకొని ఉంటారు, లేకపోతే ఇంక వేరే పుస్తకాలు ఏదైనా తీసుకొని ఉంటారు, అదైతే నాకు తెలీదు ఎగ్జాక్ట్లీగా. అయితే ఖురాన్లో అయితే అట్లా ఎక్కడా కూడా లేదు. ఖురాన్లో అక్కడ అల్లాహ్ స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, అసలు మనిషిని నేను ఎందుకు సృష్టించాను, అసలు ఈ భూమి ఆకాశాలను నేను ఎందుకు సృష్టించాను అనే దాని గురించి చెప్తాడు అక్కడ. అయితే వీళ్ళు చెప్పినటువంటి మాట కదా కాలక్షేపం అని, అక్కడ ఖురాన్లో సూరే అంబియా 21వ అధ్యాయము, దీంట్లో 16వ వాక్యము మరియు 17వ వాక్యము మరియు 18వ వాక్యము, ఈ 3 వాక్యాలు అక్కడ అల్లాహ్ చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క భూమి ఆకాశాలని మరి వీటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని మేము ఏదో వినోదం కోసం, కాలక్షేపం కోసం మేము సృష్టించలేదు. నిజంగా అలా సృష్టించాలి అని మేము అనుకుంటే మా దగ్గర ఉండేదాంతోనే మేము సరిపెట్టుకునే వాళ్ళము. కాకపోతే అక్కడ లాస్ట్ 18వ వాక్యంలో అక్కడ చెప్తారు దేవుడు, ఇది కావాలని కొందరు కల్పించేటటువంటి మాటలు వీళ్ళకి వినాశనం తప్పదు. మేము ఎప్పుడైతే సత్యాన్ని అసత్యం మీద విసురుతామో అది విరిగిపోతూ ఉంది, అసత్యం నశించిపోతూ ఉంది. ఇటువంటి మాటలు ఎవరైతే అబద్ధపు మాటలను కల్పిస్తున్నారో వీళ్ళకి వినాశనం అనేది తప్పదు, వినాశనం అనేది ఉంటుంది అనేది అక్కడ అల్లాహ్ చెప్పేటటువంటి మాట. అంటే ఈ భూమి ఆకాశాలని వీటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని, అంటే మనం, అది ఏదైనా జంతువునైనా సరే, ఓ వృక్షానైనా సరే, మానవునైనా సరే, దేనినైనా సరే దేవుడు కాలక్షేపం కోసం, ఆయన వినోదం కోసం ఆయన సృష్టించలేదు. ఇప్పుడు ఉదాహరణకు మనిషిని ఎందుకు సృష్టించాడు, మనిషి ఆనందంగా ఉండేదానికోసం. అందుకోసం మనకు నోరు ఇచ్చాడు, మాట్లాడేదానికి, ఆలోచించడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, తినేదానికి దేవుడు అనేక వనరుల్ని ఈ భూమి మీద మనకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనిషి ఆనందంగా ఉండాలని, మనిషి ఆనందం కోసం మనిషిని దేవుడు సృష్టించాడు. ఇది కాకపోతే కొందరు వాళ్ళ జీవితాన్ని ఎలాగ ఆనందంగా గడపాలో వాళ్ళకి తెలియక ఉన్న దాంట్లో వాళ్ళు సరిపెట్టుకోలేక ఎవరినో చూసి మాకు అది కావాలి ఇది కావాలని కొందరు ఏమనుకుంటున్నారంటే, మాకు ఇది లేదని చెప్పి వీళ్ళే బాధపడి మా జీవితం అనేది మాకు కరెక్ట్గా లేదు అని వీళ్ళు బాధపడిపోతున్నారు. కానీ చాలామంది ఆనందంగా బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లోకి పోండి, ఎంతోమంది ఎందుకు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు రక్షించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని లక్షలైనా అక్కడ ఖర్చు పెట్టేదానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితం అనేది మనిషికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని ఎవరు కోరుకోరు మీరు చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క జీవితం పట్ల ఎంతో ప్రేమ మరి ఎంతో మమకారం ఉంటుంది. నేను ఇంకా బ్రతకాలని మనిషికే కాదండి, జంతువు కూడా ఉంటుందండి. ఒక జంతువు దగ్గరికి ఒక కర్ర పట్టుకొని పోయి పారిపోతుంది అది, ఎందుకంటే నన్ను కొడతాడేమో. ప్రతిదానికి తెలుసు, అక్కడ చిన్న చీమకు కూడా తెలుసు, చేలు ఇట్టు పెడతామంటే పరిగెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే దాని జీవితాన్ని అది ప్రేమిస్తూ ఉంది, ఆనందంగా గడుపుతూ ఉంది. అట్లాగేందంటే అది క్రిమి కీటకాలైనా సరే, జంతువులైనా సరే, మనుషులైనా సరే, వృక్షాలైనా సరే, అన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు, వాటి యొక్క ఆనందం కోసం సృష్టించాడు. దేవుడు అక్కడ చెప్పేది ఏంటంటే, అక్కడ 17వ వాక్యంలో, నిజంగా మేము కాలక్షేపం కోసం సృష్టించాలనుకుంటే మా దాంతో ఉండేదంతా మేమే తృప్తి పడతాం. అంటే దేవుడికి ఎంతో ఉంది, మనుషులను సృష్టించి ఆయన కాలక్షేపం చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే, మనిషి తన కాలక్షేపం కోసము దేవుడి మీద అబద్ధాలు ఆడుతున్నారు. అది అక్కడ 18వ వాక్యంలో చెప్పేది, 21వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్పేది. ఇతను కల్పిస్తున్న మాటలు, 2 దేవుళ్ళు ఉన్నారు, 50 మంది దేవుళ్ళు ఉన్నారు, దేవుడికి సంతానం ఉన్నారు, దేవుడు మనుషులను కాలక్షేపం కోసం సృష్టించాడు, ఎన్ని అబద్ధం మాటలు. మనిషి ఆనందం కోసం దేవుడు మనిషిని సృష్టించాడు. ఈ భూమి మీద మనిషి ఆనందంగా ఉండాలంటే అతను, అక్కడ ఖురాన్లో అల్లాహ్ చెప్పేది, మంచి రాజ్యాన్ని స్థాపించుకోండి,
టయానికి పన్నులు కట్టండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మంచి రాజ్యాన్ని స్థాపించండి. అంటే మీరు మంచి రాజ్యాన్ని స్థాపించుకోవాలంటే సమాజంలో చెడును తీసేసి మంచిని పెంచేటటువంటి ఒక మంచి రాజ్యాన్ని స్థాపించుకోండి. ఆ పన్నుల ద్వారా పేదరికాన్ని లేకుండా చేయండి, అందరూ ఆనందంగా ఉండండి. అది అక్కడ దేవుడు చెప్పేటటువంటి ఉద్దేశం. అంటే మంచితనంగా అందరూ ఉండాలి, మంచి రాజ్యాన్ని ఏర్పరచుకోండి అని. ఇక్కడ ఉదాహరణకి ఎవరో మన ఇండియాలో ఎవరెవరో పాలిస్తున్నారు, ప్రభుత్వం, వేరే ప్రభుత్వాలు ఎవరో పాలిస్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఏంటంటే ఎలాంటి మనుషులు మనల్ని చూసుకొనే వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. అది మనల్ని చూసుకొని అదే మనుషులందరూ కలిసి మనకు కావాల్సింది వాళ్ళు అడిగారంటే వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఇక్కడ మనుషులు ఏంటంటే చాలామంది అంటే వీళ్ళ స్వార్థాలు, ఎవరి స్వార్థాల కోసం ఇక్కడ విడిపోయినారు. అందుకోసం ఏంటంటే కొందరు కష్టాలు పడాల్సి వస్తుంది. అందరూ కష్టాలు పడతారు. ఎక్కడ కూడా ఎంతోమంది ఆనందంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఏమి లేదండి, కొద్దిగా ఉండేవాళ్ళు కూడా మాకు ఉండే దాంట్లో చాలనుకుంటే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి వీళ్ళు ఎలా ఆనందంగా గడపాలో వీళ్ళకి తెలియలేదు. అది దేనే చాలామంది ఆనందంగానే ఉన్నారు. కొందరు మనిషికి ఎప్పుడైనా కష్టం వచ్చినా ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ ఎప్పుడు కష్టం అనేది ఎందుకు వస్తుంది చెప్పండి? ఎప్పుడో ఒకసారి వస్తుంది. దాని గురించి మనం పట్టించుకోకూడదు. ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను. అయితే దేవుడైతే సరదా కోసం, కాలక్షేపం కోసం మనిషిని సృష్టించలేదు. మనిషి యొక్క ఆనందం కోసం. చూడండి, దేవుడు మనల్ని అట్టే వదిలేదు కదా. మంచి నాలుకనిచ్చారు రుచి చూసేదానికి, ముక్కు, వాసన, కళ్ళు, చెవులు వినేదానికి, ఇది ఒక మంచి షేపు, చేతులు, కాళ్ళు నడిచేదానికి అన్నీ ఇచ్చాడు. మళ్ళీ తోడు ఒక స్త్రీని సృష్టించాడు. మళ్ళీ పిల్లల్ని, ఒక మంచి ప్రాసెస్ని పెట్టారు, బంధుత్వం. అంతా మనిషి ఆనందం కోసమే కదండి ఇదంతాను. ఇదంతా హాయిగా అనుభవించడం చాలామందికి చేతకాక కాలక్షేపం కోసం దేవుడి మీద అబద్ధాలు చెప్పుకునేటటువంటి మాటలు. అయితే దేవుడైతే కాలక్షేపం కోసం ఈ భూమి ఆకాశాలని, ఆయన యొక్క సరదాల కోసం మనుషుల్ని సృష్టించాల. మన కోసం, మన ఆనందం కోసం సృష్టిస్తే మనం ఏం చేస్తున్నామంటే, మనం కాదు, అంటే చాలామంది మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్వార్థ జీవితాల కోసం పక్కన వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. అటువంటి వాళ్ళను గుర్తించి మనం అటువంటి వాళ్ళ మీద పడాలి, కానీ దేవుడి మీద ఎప్పుడు కూడా పడకూడదు. ఇది సోదరులారా, సోదర మహాశయులారా, ఖురాన్లో ఉండేటటువంటి విషయం అయితే అది. దేవుడు మనిషిని తన ఆనందం కోసం దేవుడు సృష్టించాడు. ఇది అయితే ఆ యొక్క వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న కూడా సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. మీకు కూడా ఏదైనా ఇస్లాంకు సంబంధించినటువంటి ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న 8185033886 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. చాలామందికి మంచి మెసేజ్ అనేది అందుతూ ఉంది. ఇది సోదరులారా, సోదర మహాశయులారా.